శుభం గౌడ్ ఆల్ ఇండియాలో 790 ర్యాంక్ సాధించిన కుర్రాడు. ఎక్కడో ఆదిలాబాద్లో పుట్టి అక్కడ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన ఈ స్థాయికి రావడానికి వెనక ఒక రోజు కాదు 2 రోజులు కాదు చాలా ఏళ్ళు కష్టపడ్డాడు. మీకు గోల్ సివిల్స్ రాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అనేవారు అన్నమాట, ఐఏఎస్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి అంటే. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వాట్ ఎవర్ దే కెన్. ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు కాబట్టి అక్కడతో డ్రాప్ అవుదాం అనుకున్నారా, లేదు సెకండ్ అటెంప్ట్ కొడదాం అనుకున్నారు? దానికి మరి మీ పేరెంట్స్ సపోర్ట్ ఏమి ఇచ్చారు? సెకండ్ అటెంప్ట్ ఇవ్వాలని ఐ వాజ్ షూర్ ముందు నుంచి. కంటిన్యూస్ అటెంప్ట్స్ ఇచ్చాను, నాది క్లియర్ అవ్వలేదు. త్రూ అవుట్ ద జర్నీ పేరెంట్స్ ఉన్నారు, ఆల్వేస్ హ్యాడ్ ద ఫెయిత్ ఇన్ మీ. మీ పేరెంట్స్, మీ బ్రదర్స్, వీళ్ళు కాకుండా మిమ్మల్ని ఇంకా మోటివేషన్ చేసే పర్సన్స్ ఎవరు ఉన్నారు? ప్రైమర్లీ అయితే మామ్ డాడ్ అని అన్నయ్యలు. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్, ఫోర్త్ ప్రతిసారి ఒకసారి ఇంటర్వ్యూ అవుతుంది లేదా మీల్స్ అవుతుంది, బట్ క్లియర్ అవ్వట్లేదు. నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, దట్ ఈస్ ఓకే. బట్ వాళ్ళకి ఎందుకంత కాన్ఫిడెన్స్ ఉంది, ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. సో దట్ వాజ్ రియలీ మోటివేటింగ్. ఈసారి ఖచ్చితంగా అవ్వాలి అని గట్టి చదివారా, లేదు రొటీన్గా చదువుకుందాం వస్తే వచ్చింది అని అనుకున్నారు? అంటే నేను రాసిన ప్రతిసారి ఐ వాజ్ గివింగ్ మై బెస్ట్. సో ఐ వాజ్ గివింగ్ మై బెస్ట్ ఎవ్రీ టైమ్. బట్ అగైన్ బికాస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ వెంట్ రాంగ్. 790 ర్యాంక్ ఉంది. ఇప్పుడు మీకు 2 అనుకున్నా, 2 ఏదో రావచ్చు, కానీ మరొకసారి ఎందుకు రాయాలనుకుంటున్నారు? నా ప్రైమరీ గోల్ ఐఏఎస్ అన్నమాట. చాలా టైం కూడా ఇచ్చాను సివిల్ సర్వీసెస్కి. ఈ ఇయర్ ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్. నెక్స్ట్ ఇయర్ ఐ వాంట్ టు యాక్చువల్లీ ఐడెంటిఫై వేర్ ఐ వాస్ మిస్సింగ్ అండ్ ఐ వాంట్ టు రైట్ అగైన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ శుభం గౌడ్. ఆల్ ఇండియాలో 790 ర్యాంక్ సాధించిన కుర్రాడు. ఎక్కడో ఆదిలాబాద్లో పుట్టి అక్కడ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన ఈ స్థాయికి రావడానికి వెనక ఒక రోజు కాదు 2 రోజులు కాదు చాలా ఏళ్ళు కష్టపడ్డాడు. 790 ర్యాంక్ తీసుకొచ్చిన తర్వాత అతనికి బహుశా ఐఆర్ఎస్ కానీ, లేదు ఇండియన్ రైల్వే సర్వీస్ కానీ, లేదు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కానీ ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏదొచ్చినా సరే ఖచ్చితంగా తీసుకుంటానంటున్న ఆయన మరొకసారి కూడా నేను సివిల్స్ రాస్తానంటూ అతను చెప్తున్నాడు. అసలు అతను పడ్డ కష్టం ఏంటి, ఆ జర్నీలో అతనికి ఎదురైన స్పీడ్ బ్రేకర్స్ అలాంటివి, ఎవరు ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చారు, తర్వాత మరొకసారి ఎందుకు రాయాలనుకుంటున్నారు విషయాల్ని శుభం నడి తెలుసుకుందాం. శుభం, నమస్తే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. శుభం, సాధారణంగా చూస్తుంటే నువ్వు ఇంకా డిగ్రీ కుర్రాడిలా కనిపిస్తున్నావు, కానీ మీరు చేసే ఘనకార్యం మాత్రం చాలా మెచ్యూర్డ్ మనిషిలాగా దేశంలోని అందరూ కూడా ఒకసారి ఆదిలాబాద్ వైపు చూసే విధంగా చేశారు మీరు. థ్యాంక్ యూ. సాధారణంగా ఆదిలాబాద్ అనగానే ఒక మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం, అక్కడంతా ఆదివాసీలు ఉంటారు, పక్కన బోర్డర్, అటవీ ప్రాంతం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అవును. అటువంటి ప్రాంతంలో పుట్టిన శుభం కొత్త శ్రీకారం చుట్టి సివిల్స్ వాళ్ళు కూడా ఈ ప్రాంతం నుంచి రావచ్చు అని ఫస్ట్ టైం ప్రూవ్ చేశారు మీరు. దాన్ని నిజంగా చెప్పాలంటే ఆదిలాబాదే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిన్ను అభినందిస్తారు. అంటే ఆదిలాబాద్ అన్నది ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా తెలిసింది శుభం ద్వారా. అప్పటికే ఆదిలాబాద్ అంటే సాధారణంగా నక్సల్స్ ఏరియా, ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి లేదు ఇక్కడ కుర్రాలు కూడా కష్టపడతారు, ఇటు అడవి ప్రాంతంలో పుట్టిన తర్వాత కూడా వాళ్ళు కష్టపడి సివిల్ సాధిస్తారు అని ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఇంకోసారి నీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. 790 ర్యాంక్ రావడానికి ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఆ గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన తర్వాత తెలుగు మీడియంలో చదువుకున్న తర్వాత ఎంతో కష్టపడితే కానీ స్థాయికి రాలేదు. దీని వెనక మోటివేషన్ ఏంటి? నువ్వు ఒక్కడే మోటివేషన్ తీసుకొని నీకు ఎవరైనా మోటివేట్ చేస్తే ఈ స్థాయికి వచ్చావా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి అమ్మా నాన్న మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పు. నా పేరు శుభం. నేను పుట్టి పెరిగింది ముత్తునూరు గ్రామం, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా. మా డాడ్ న్యూస్ రిపోర్టర్. మా కులమే అండి. మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీ పేరు గీత, నాన్న సత్యనారాయణ గారు. నాకు 2 అన్నయ్యలు, మేము ముగ్గురం, నేను చిన్నవాడిని. సో పెద్దన్నయ్య బిజినెస్ చేస్తున్నారు, ప్లస్ మీ సేవ ఉంది ఆయనకి. రెండో అన్నయ్య పిఎన్విలో ఇప్పుడు మేనేజర్గా పనిచేస్తున్నారు. సో నా స్కూలింగ్ 5th క్లాస్ వరకు ఇంద్రవెల్లిలో అయింది. 6th to 10th జవహర్ నవోదయ విద్యాలయంలో అయింది.
సిర్పూర్ కాగజ్ నగర్, అంటే ఆదిలాబాద్ మా ఊరు నుంచి 120 కిలోమీటర్స్, అదే జిల్లా. ఇంటర్మీడియట్ నారాయణ హైదరాబాద్లో అయింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఐఐటి గువాహటి అస్సాం, సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ సివిల్ సర్వీస్. ఫస్ట్ మీరు చదువుకుంది ఆదిలాబాద్, ఇంటర్మీడియట్ వరకు అక్కడే కదా, 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ వచ్చారు. అవునవును. అక్కడ చదువుకున్నప్పుడు సాధారణంగా ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, లేదా సిర్పూర్ కాగజ్ నగర్ అంటే ఒక సెక్టర్ ఉంటుంది. అటువైపు తీసుకుంటే ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, లేదు మనకు ఇంద్రవల్లి, ఈ ప్రాంతం అంతా కూడా ఒక భావజాలం పుట్టి పెరిగిన ఏరియా. ఇంద్రవల్లి అంటే ఒక పెద్ద ఎన్కౌంటర్లు, ఆ స్తూపం, అసలు అక్కడికి వెళ్తేనే మనకి అది తెలియని ఒక అనుభూతి వస్తుంటుంది. అవును. ఆ వాతావరణం, ఆ భావజాలం పుట్టి పెరిగి మీకు ఎక్కడ కూడా ఆ షాడో పడలేదా మీ మీద? అటువైపు వెళ్ళాలని కానీ, లేదా అక్కడ చూస్తున్న సంఘటనలు మీకు కదిలించాయి, అటువంటి ఏమి దొరికాయా? యా, చిన్నప్పటి నుంచి మా డాడీ జర్నలిస్ట్ కదా, సో ఇవి చదవడం కూడా నాకు అలవాటైంది. ప్లస్ వీటి గురించి ఎక్స్పోజర్ కూడా నాకు కొంచెం అంటే బయట లైఫ్ స్టైల్, ప్రజల కష్టాలు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, ఐ గాట్ అ గుడ్ అండర్స్టాండింగ్ త్రూ మై ఫాదర్. బట్ లక్కీలీ అంటే నేను చిన్నప్పటి నుంచి స్టడీస్లో చాలా ముందుండేవాడిని అనమాట. ఐ వాజ్ గుడ్ ఎట్ స్టడీస్. సో అందువల్ల నా ఫోకస్ ఎప్పుడు స్టడీస్ మీదనే ఉండేది. సో లక్కీలీ ఆఫ్టర్ 5th నేను జేఎన్వి వెళ్ళాను. అక్కడ ద క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ అండ్ ద ఎన్వైరన్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దట్ మోటివేటెడ్ మీ టు ఫోకస్ ఆన్ స్టడీస్. అండ్ నేనున్న ఏరియాలో అంటే మా డాడ్ జర్నలిస్ట్ కదా, ఆయన కలుస్తుంటారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ని, వాళ్ళని వీళ్ళని. సో ద ఈజియెస్ట్ వే టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ ఈజ్ ఎడ్యుకేషన్. సో కంప్లీట్గా ఫస్ట్ నుంచి తెలుగు మీడియం? యా, 8th క్లాస్ వరకు తెలుగు మీడియం. తర్వాత 10th, 9th, 10th ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ నవోదయలోనే, అంటే నవోదయలో 8th క్లాస్ వరకే తెలుగు ఇంగ్లీష్ మీడియంస్ ఉంటాయి అప్పుడు ఉండేవి. 9th, 10th ఇంగ్లీష్ మీడియం ఉండేది. సో నేను ఇంగ్లీష్లో కూడా చెప్పండి పడలేదు. అంటే నేను ఐ వాజ్ గుడ్ ఎట్ స్టడీస్ ఫ్రమ్ ద బిగినింగ్. సో నాకేం ప్రాబ్లం అనిపించలేదు. ఐ వాజ్ ఈజీలీ ఏబుల్ టు షిఫ్ట్ టు ఇంగ్లీష్ మీడియం. ఆ స్కూల్స్ కూడా మీకు చాలా ఊరుకు దూరంగా ఉంటాయి. ఇటు ఆదిలాబాద్ నుండి అటు సిర్పూర్, ఆసిఫాబాద్ మధ్యలో మొత్తం డీప్ ఫారెస్ట్, జన్నారం, ఇవన్నీ కూడా చాలా మంచి ఏరియా. ఆ ఎంజాయ్ని ఎలా చేస్తారు అడవులు? యా, అంటే మా ఊర్లో స్కూల్ ఉండకపోయేది. సో నేను ముందు ఉట్నూరు వెళ్ళేవాడిని, 23 కిలోమీటర్స్. సో ఎవ్రీడే 23 కిలోమీటర్లు వెళ్ళాలి రావాలి. అప్పుడు స్కూల్ బస్సెస్ కూడా ఉండేవి కావు. సో ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. సో నేను 2 years ఉట్నూరు వెళ్ళాను, ముత్నూరు నుంచి. ఆ తర్వాత ఐ షిఫ్టెడ్ టు ఇంద్రవెల్లి, అది జస్ట్ 5 కిలోమీటర్లు. సో 5th క్లాస్ వరకు అట్లయింది. ఆ తర్వాత నవోదయ వెళ్ళాక హాస్టల్. ఓకే, ఇంద్రవల్లి అనగానే ఒక స్తూపం, దాని వెనక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి తెలుసుకున్నారా? ఎప్పుడైనా నాన్నగారు చెప్పారు ఎప్పుడైనా? అంటే మా డాడీ ఎప్పుడు కవర్ చేసేవారు ఎవ్రీ ఇయర్ ఆ ఇన్సిడెంట్ అయిన రోజు. యా, దాన్ని కవర్ చేసేవారు. సో నేను అది చదివేవాడిని. సో అండర్స్టాండింగ్, బేసిక్ అండర్స్టాండింగ్ ముందు నుంచి ఉంది. తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ వచ్చారు. గ్రామీణ ప్రాంతం నుంచి సడన్ గా హైదరాబాద్ రావడం కొంచెం ఇబ్బంది వచ్చిందా? స్టార్టింగ్ లో అనిపించేది. బట్ ఇంటర్మీడియట్ ఎట్లుంటుందంటే మనం క్యాంపస్ లోపలనే ఉంటాం, బయటికి వెళ్ళే స్కోపే ఉండదు. సో అంటే ఎవ్రీ 3 months or 4 months 1 day ఇస్తారు బయటికి వెళ్ళడానికి. సో క్యాంపస్ లోపలనే కాబట్టి ఏం అనిపించలేదు. క్యాంపస్ దిల్సుఖ్ నగర్, నారాయణ క్యాంపస్. సో అప్పుడు అంటే ఐటీజీ ప్రిపరేషన్ కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు బుక్స్ పట్టుకునే ఉంటాం. సో ఏం అనిపించలేదు అన్నమాట. అంటే కానీ కల్చర్ మీకు ఒక అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది. నవోదయ అనగానే ఒక హోమ్లీ టైప్లో ఉంటుంది. సాయంత్రం కలుసుకోవచ్చు, మంచి గ్రౌండ్ ఆడుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక అట్టపెట్టలో, అగ్గిపెట్టలో పెట్టేట్టు ఉంటుంది అపార్ట్మెంట్లో. అవును, అంటే ఆ డిఫరెన్స్ అనిపించింది. ఎందుకంటే నవోదయలో చదవడమే కాకుండా ది ఫోకస్ ఆన్ ఆల్ ది యాక్టివిటీస్. మ్యూజిక్ క్లాసెస్ ఉంటాయి, ఆర్ట్స్ ఉంటుంది. నేను అంటే డిబేట్స్, ఎస్సేస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేవాడిని. సో 11th, 12th అవి ఏం లేవు. జస్ట్ మార్నింగ్ నుంచి 6కి స్టడీ అవర్ స్టార్ట్ అయ్యేది, నైట్ 10, 11 వరకు ఏదో ఒకటి నడుస్తూనే ఉండేది. బట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఐఐటి. సో నాకు తెలుసు ఈ 2 years కష్టపడాలని. సో ఐ జస్ట్ ఫోకస్డ్ ఆన్ దట్. సో ఐఐటి, యా, అక్కడ గౌహతి అసలు అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. యా, అక్కడ కల్చర్, అక్కడ వెదర్, అక్కడ లాంగ్వేజ్, ఫుడ్ అన్ని డిఫరెంట్ అన్నమాట. సో అంటే అంటే నేను 6th క్లాస్ నుంచి బయట ఉన్నా కదా, నాకు అలవాటు అయిపోయింది ఇంటి నుంచి దూరంగా ఉండడం. సో ఏం అంత ఇబ్బంది అనిపించలేదు. ప్లస్ ఐ వాజ్ ఎక్సైటెడ్కి కొత్త ప్లేస్ వెళ్తున్నాను, కొత్త ఫ్రెండ్స్, ఐ లెర్న్ న్యూ థింగ్స్. సో ఆ క్యాంపస్ చాలా పెద్దగా, చాలా చాలా అందంగా ఉంటుంది ఐఐటి గువాహటి క్యాంపస్.
So I was happy, and that actually boosted the confidence in me to go for civil service. అస్సాం గౌహతి క్యాంపస్, Yeah. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు కొంత బార్డర్ అంటే పక్క కంట్రీ వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు. అవును. వాళ్ళతో కలిసినప్పుడు అదో కల్చర్ మనకు అలవాటు అవుతుంది, వాళ్ళ హ్యాబిట్స్ తెలుసుకోవచ్చు, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవచ్చు. మీకు అదొకటి. పక్కన మేఘాలయ ఎప్పుడైనా వెళ్ళారా? మేఘాలయ వెళ్ళలేదు, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాను, తవాంగ్కి వెళ్ళాను. అస్సాం అలా అరుణాచల్ 2 ఏళ్ళు చూశారు, రైట్? అక్కడి నుంచి ఉన్నప్పుడే సివిల్స్ రాయాలనుకున్నారా? అసలు ఏంటి మీకు గోల్? సివిల్స్ రాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే ఐ వాజ్ యాజ్ గుడ్ ఎట్ స్టడీస్ కదా, సో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అనేవారు అన్నమాట కి ఐఏఎస్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి అంటే. ఎందుకంటే దట్స్ ద బెస్ట్ థింగ్ దే నో ఎట్ వాట్ స్టేజ్ మై మదర్ అండ్ ఫాదర్ వర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వాట్ ఎవర్ దే కెన్ సీ. సో అది చిన్నప్పటి నుండే అనేవారు. ప్లస్ నేను నవోదయ జాయిన్ అయిన తర్వాత కూడా అంటే కలెక్టర్ అని జస్ట్ ఐ డోంట్ నో వాట్ కలెక్టర్ ఇస్, బట్ అనిపించేది అంటే బర్త్డే రోజు నవోదయలో అందరినీ నిల్చోబెట్టి పాట పాడతారు అన్నమాట, హ్యాపీ బర్త్డే అని. తర్వాత మనం వెళ్ళి మన అంబిషన్ ఏంటో చెప్పాలి. సో నేను అప్పుడు చెప్పేవాడిని ఐఏఎస్ అని, బట్ అప్పుడేం తెలియదు నాకు. బట్ గ్రాడ్యుయేషన్ 3rd ఇయర్లో కాంక్రీట్గా ఐ టుక్ ద డెసిషన్ అన్నమాట కి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ విల్ గో ఫర్ సివిల్ సర్వీసెస్. అంటే మీరు ఒక్కరు అనుకున్నారా, మీ బ్యాచ్మేట్స్ అందరూ అనుకొని చేద్దాం అనుకున్నారు? అంటే ఇది నాకు నా ఇండిపెండెంట్ థాటే, నేను డిసైడ్ నా ఓన్గానే అయ్యాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ కూడా కొంతమంది హూ ఆల్సో వాంటెడ్ టు. సో మేము 2-3 అంటే చాలా మంది వచ్చారు, బట్ మేము వచ్చింది 3 members బ్యాచ్. సో అంటే గౌహతిలో మీకు చేయాలని కన్ఫర్మ్ చేసుకున్నారు? అవును. ఓకే. ఆప్షన్ ఏం తీసుకున్నారు, ఎక్కడి నుండి ప్రిపేర్ అయ్యారు? ఆప్షన్ అండ్ పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో నేను ప్రిపరేషన్ అయింది ఢిల్లీలోనే, అంటే 1 year అక్కడ క్లాసెస్ తీసుకున్నాను, బోత్ జనరల్ స్టడీస్ అండ్ ఆప్షనల్కి. యా. పొలిటికల్ సైన్స్లో కేవలం తీసుకోవడం కారణం ఏంటి? అందులో మీకు బాగా కనెక్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటి? యాక్చువల్లీ చాలా ఉన్నాయి కదా, 48 సబ్జెక్టులు. పొలిటికల్ సైన్స్ పొలిటిషియన్ తో రేపు ఫ్యూచర్ డీల్ చేయాలన్నా కాదు. యాక్చువల్లీ అంటే సివిల్ ఇంజనీరింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, బట్ నేను సివిల్ ఇంజనీరింగ్లో అంత కాన్ఫిడెంట్గా లేకుండే అన్నమాట. ప్లస్ పొలిటికల్ సైన్స్ తీసుకుంటే వేరే జనరల్ స్టడీస్ ఉంటుంది కదా, సిలబస్ కొంచెం అంటే కామన్గా ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే అది మొత్తం సెపరేట్గా మళ్ళీ చదవాలి. సో ఐ థాట్ కి ఇది తీసుకుంటే ఒకటి ఇట్ విల్ బెనిఫిట్ ఇన్ జిఎస్, అండ్ సెకండ్లీ ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. సాధారణంగా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇది కూడా స్కోరింగే రిలేటివ్లీ. అంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్లో ఈ మధ్య మార్క్స్ రావట్లేదు పొలిటికల్ సైన్స్లో, బట్ ఇన్ జనరల్ అది కన్సిడర్ యాజ్ అ స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నమాట. సో యా, ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్, ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. సో మెయిన్స్ కూడా క్లియర్ అయింది. సో ఇంటర్వ్యూ వెళ్ళాను. బట్ యాక్చువల్లీ మెయిన్స్లో నాకు అప్పుడు కట్ ఆఫ్కి 60 to 70 ఎక్కువ మార్క్స్ వచ్చాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ ఇంటర్వ్యూలో నా మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అప్పుడు ఐ డి నాట్ నో వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. యాక్చువల్లీ దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటారు యాక్చువల్లీ. అయితే నేనేమనుకున్నా అంటే ఇది జస్ట్ పర్సనాలిటీ టెస్ట్, సో కంటెంట్ చదవాల్సిన అవసరం లేదు. మెయిన్స్లో వాళ్ళు కంటెంట్ టెస్ట్ చేశారు, సో ఐ కెన్ జస్ట్ ఇలానే వెళ్ళొచ్చు అనుకొని నేను అంత మంచిగా ప్రిపేర్ అవ్వలేదు. కానీ పర్సనాలిటీ టెస్ట్ రావాలి అంటే ఐ హ్యావ్ టు స్పీక్, నేను మాట్లాడాలంటే ఐ హ్యావ్ టు హ్యావ్ ద కంటెంట్. సో నేను అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు. సో అది నా కాన్ఫిడెన్స్ని కూడా ఎఫెక్ట్ చేసింది అన్నమాట. సో ఐ గోట్ 140 మార్క్స్, విచ్ ఈస్ యాక్చువల్లీ బిలో యావరేజ్. సో 160 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ యావరేజెస్ మార్క్. సో ఐ గోట్ 140. సో 12 మార్కులతో మిస్ అయింది నాకు. సో యా, దట్ వాజ్ ద ఫస్ట్ అటెంప్ట్. అంటే సంవత్సరం చదివారు, రైట్? మీ బ్యాచ్మేట్స్ అందరూ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చుంటాయి, వాళ్ళు ఎక్కడో లైఫ్లో సెటిల్ అయి ఉంటారు, ఎందుకంటే అంతా ప్రయాణం లక్షల్లో ఉంటాయి. కానీ మీరు 1 year వేస్ట్ చేసి ఖచ్చితంగా అవ్వాలనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇంటర్వ్యూ పోయింది అనుకోండి, మీరు ఎందుకు చదివామరా అని బాగా బాధపడ్డారా? లేదు ఖచ్చితంగా దీని తర్వాత మనకి ఇంకొక స్టెప్ ఉందా అని అనుకున్నారు? యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు ముందే అనుకున్నాను 1-2 అటెంప్ట్స్ అయితే పడతాయి, ఎందుకంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కదా. సో దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్ గేమ్ అన్నమాట. సో నేను అనుకున్నా అంటే ఐ హ్యావ్ ద కెపబిలిటీ, ఐ హ్యాడ్ దట్ బిలీఫ్. కానీ నేను ముందే అనుకున్నా 2 attempts పడతాయి, విచ్ ఈస్ డీసెంట్ ఇనఫ్ ఐ ఫెల్ట్. సో ఫస్ట్ అటెంప్ట్లో ఐ వెంట్ టు ద ఇంటర్వ్యూ, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఓకే, క్లియర్ అవ్వలేదు, అది కూడా 12 marks ఇస్ రిలేటివ్లీ నారో మార్జిన్. సో ఐ ఫెల్ట్ కి 12 మార్కులు ఇస్ డిసెంట్ ఇనఫ్. సో ఇట్ మీన్స్ ఐ హ్యావ్ ద కెపాసిటీ, సో ఐ కెన్ కమ్ అగైన్ అని. సో అప్పుడు అంత అనిపించలేదు అన్నమాట. సో ఐ వాజ్ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు కాబట్టి
అక్కడితో డ్రాప్ అవుదాం అనుకున్నారా, లేదు సెకండ్ అటెంప్ట్ కొడదాం అనుకున్నారా? దానికి మరి మీ పేరెంట్స్ సపోర్ట్ ఏమి ఇచ్చారు? సెకండ్ అటెంప్ట్ ఇవ్వాలని ఐ వాజ్ షూర్ ముందు నుంచే. యాక్చువల్లీ 1 monthలోనే మళ్ళీ ప్రిలిమ్స్ ఉంది అన్నమాట. సో పేరెంట్స్ త్రూ అవుట్ అంటే ఆ తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూస్ అటెంప్ట్స్ ఇచ్చాను, నాది క్లియర్ అవ్వలేదు. సో త్రూ అవుట్ ద జర్నీ పేరెంట్స్ ఉన్నారు. దే ఆల్వేస్ హ్యాడ్ ద ఫెయిత్ ఇన్ మీ. సో దే నెవర్ ప్రెషరైజ్డ్ ఆర్ ఎనీథింగ్. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా వస్తాయి మీకు. Right. మీకు జాబ్ లేదు, ఒక పక్క స్టేట్లో ఉండి ఇంకా మనం ఫాదర్ మీద డిపెండ్ అయ్యి చదవడం అనేది, రైట్. ఆ ఫీలింగ్తో కొంతమంది డ్రాప్ అయిపోతుంటారు. నాన్నకి ఇంకా ఎంతకాలం కష్టపడతామని. ఆ ఫీలింగ్ రాకుండా పిల్లలకు పెంచాలని తల్లిదండ్రులు చూస్తుంటారు. మీకు ఒకరోజు లేట్ అయినా డబ్బులు పంపిస్తుంటారు. ఒకవైపు మీ బ్యాచ్మేట్స్ అందరూ కూడా లైఫ్లో సెటిల్ అవుతుంటారు. ఇటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసుకొచ్చారు? యాక్చువల్లీ ఫస్ట్ 2 attempts నాకు ఆ ఫీలింగ్ రాలేదు. నేను అనుకుంటున్నాను అయిపోతుంది అని. కాకపోతే సెకండ్ అటెంప్ట్లో కూడా ఆఫ్టర్ ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వెళ్ళాను, అవ్వలేదు. సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అవ్వలేదు. అంటే మెయిన్స్ అయిన తర్వాత అప్పుడే అనుకున్నా, అంటే 4 to 5 months బ్యాక్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్. ఇప్పుడు అనిపించింది ఐఎమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అని. సో అంటే నేను ముందు నుంచి స్టడీస్లో బెస్ట్ అన్నమాట. సో జేఎన్వి కూడా నేను నార్మల్ ప్రిపరేషన్ తోటే క్లియర్ అయింది. ఐఐటి కూడా ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాను. సో వెన్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద సెకండ్ మెయిన్స్, అంటే నాకు ఫస్ట్ టైం అనిపించింది ఇన్ లైఫ్ దట్ ఐఎమ్ ఫెయిలింగ్ ఎట్ సంథింగ్. సో ఐ వాజ్ క్లూలెస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. సో అప్పుడు మీరు చెప్పిన అన్నీ వచ్చాయి. అంటే మై ఫ్రెండ్స్ వర్ సెటిలింగ్ ఇన్ అబ్రాడ్, they are planning to getting married and they are having a good life. Plus naku and I have those options, but I have decided to leave them. Ante naku LNT lo place kuda ayano during the 4th year, but then velledu. So appudu all these started hitting me. Second year plus luckily ante ma iddaru annalu settled appadi varaku. So na మీద ఫినాన్షియల్ ప్రెషర్ లేకుండే. బట్ కానీ ఆ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది కి ఐఎమ్ డిపెండెంట్ ఆన్ సమ్ వన్ ఫర్ ఎవ్రీ రూపీ ఐ హ్యావ్ టు స్పెండ్. ఐ ఫీల్ బిట్ ఆఫ్ గిల్టీ అన్నమాట, అది అనిపించేది. సో సెకండ్ ఇయర్ తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ద సేమ్ ఇండస్ట్రీ యాజ్ అ పార్ట్ టైం, యాజ్ అ ఫ్రీలాన్సర్. అంటే కంటెంట్ డెవలప్మెంట్ ఢిల్లీలోనే. సో కంటెంట్ డెవలప్మెంట్ ఆర్ కంటెంట్ రివ్యూ, కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, అవి నేను ప్రిపేర్ చేసేవాడిని. ఫుల్ టైం అది పార్ట్ టైం అలాంగ్ విత్ ప్రిపరేషన్. దాంతో ఆ కొంచెం గిల్టీ ఫీలింగ్ పోయింది అన్నమాట, కి ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆర్ ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం. సో అది చాలా హెల్ప్ అయింది ఎమోషనల్లీ అన్నమాట. సో ఈ టైంలో మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తుంటారు డెఫినెట్గా. మీ పేరెంట్స్, మీ బ్రదర్స్, వీళ్ళు కాకుండా మిమ్మల్ని ఇంకా మోటివేషన్ చేసే పర్సన్స్ ఎవరు ఉన్నారా? ప్రైమర్లీ అయితే మామ్, డాడ్ అండ్ అన్నయ్యలు. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రతిసారి ఒకసారి ఇంటర్వ్యూ అవుతుంది లేదా మీన్స్ అవుతుంది, బట్ క్లియర్ అవ్వట్లేదు. సో 5 అటెంప్ట్లో కూడా మీరు పబ్లిక్ పొలిటికల్ సైన్స్ అన్ని ఇప్పుడు కూడా ఆప్షనల్ పొలిటికల్ సైన్సే. సో అది ఎప్పుడు అదే తీసుకున్నాను. సో అంటే పేరెంట్స్ ఎప్పుడు ప్రెషర్ చేయలేదు కి వేరే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా. అంటే 5th అటెంప్ట్లో యాక్చువల్లీ నా మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. సో అగైన్ ఐ వాజ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో అప్పుడే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో జనరలీ వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేసి చాలామంది ఉంటారు. అంటే మా డాడ్ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళకి తెలుసు కదా, చేస్తున్నాడు 4 years నుంచి ఆర్ 5 years నుంచి అవ్వట్లేదు. సో వాళ్ళు అన్నారు గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది కదా, వీ కెన్ ట్రై దట్ అని. నేను ఒకటే మాట అన్నాను, నేను గ్రూప్స్ రాయను అని. సో ఎందుకు అని కూడా అడగలేదు, ఓకే అనేసారు. నేను మా ఇద్దరు అన్నయ్యలు కూడా ఒక్క మాట కూడా అనలేదు అన్నమాట, ఎందుకు రాయాలనుకోవట్లేదు ఆర్ ఇది చేసుకొని బ్యాకప్ పెట్టుకొని మళ్ళీ యూపీఎస్సీ రాయొచ్చు, ఆ మాట కూడా అనలేదు వాళ్ళు. జస్ట్ గో హెడ్ అన్నారు. సో అంటే దట్ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ. అంటే వాళ్ళకి మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. అది దట్ ఈస్ సంథింగ్ దట్ సర్ప్రైజ్ మీ. ఎందుకంటే నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, దట్ ఈస్ ఓకే. బట్ వాళ్ళకి ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. సో దట్ వాజ్ రియలీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. అది కాకుండా నేను పని చేస్తున్నాను కదా, కొలీగ్స్ ఉన్నారు అండ్ మెంటర్స్ కూడా కొందరు. సో దే అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ దే వాంటెడ్ టు ఆల్వేస్ మోటివేట్ మీ. దే హ్యాడ్ ద ఫెయిత్ ఇన్ మీ అన్నమాట. దట్ హెల్ప్డ్. 5th అటెంప్ట్లో సేమ్ వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. రైట్, వెళ్తున్నాను వస్తుందా రాదా అని మంచి స్కోర్ కూడా చేస్తుంటారు. ఈ 4 సార్లు ఫెయిల్ అయింది, 5వ కూడా సక్సెస్ అవ్వాలని ఎన్ని గంటలు చదివారు? ఉన్నది దేని సేమ్ టైం టేబుల్ సేమ్ ప్లాన్లో వెళ్ళారా, లేదు కొంచెం అడిషనల్గా వెళ్ళారా? అదొకటి. రెండోది, ఒకవేళ మీరు బాగా ట్రస్ట్ చేసుకున్నప్పుడు ఆ ట్రస్ట్ నుంచి బయట రావడానికి ఏం చేస్తారు?
అంటే మీకు రెండు మెంటల్ టెన్షన్ లెక్క అనిపిస్తుంది. ఒకటి 5వ అటెంప్ట్ వచ్చింది. ఒకవైపు చదవాలి, గోల్ రీచ్ అవ్వాలి. ఇంకోవైపు అమ్మ, నాన్న వీళ్ళందరూ అనుకుంటున్నారు. వాళ్ళకున్న రిలేటివ్స్ ఏమంటున్నారు. ఈ రెండు మైండ్‌లో ఉన్నాయి. ఇందులో ఓవర్‌కమ్ అవ్వాలని ఏం చేసేవారు? ఫస్ట్లీ ఆఫ్టర్ 5th అటెంప్ట్ కూడా అవ్వలేదు. సో అంటే అది కోవిడ్ టైమ్స్ అన్నమాట. సో నేను ఫస్ట్ ఇయర్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాను. సో ఈ 2 అటెంప్ట్స్ నేను 4th అండ్ 5th అటెంప్ట్ ఇంటి నుంచి ఇచ్చానన్నమాట. ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యి ఇంటి నుంచి టెస్ట్ రాశాను. సో నాకు అనిపించింది దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ ఐ నీడ్ టు వర్క్ అని. సో నేను 6th అటెంప్ట్కి ఢిల్లీ వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను కి ఆఫ్టర్ ప్రిలిమ్స్ రాస్తాను. ప్రిలిమ్స్ నాకు నాట్ అ ప్రాబ్లం. అంటే నేను ప్రిలిమ్స్ రాసిన ప్రతిసారి క్లియర్ అయింది అన్నమాట. సో ప్రిలిమ్స్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లం. నేను ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి ఢిల్లీ వెళ్తానని డిసైడ్ అయ్యాను 6th అటెంప్ట్కి. సెకండ్లీ కమింగ్ టు దిస్ హ్యాండ్లింగ్ స్ట్రెస్, ఎందుకంటే 5-6 ఇయర్స్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ టైం. అండ్ అంటే నేను ఫెయిలియర్ అంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో ఇట్ వాజ్ ట్రూలీ డిఫికల్ట్. సో నేను ఒకటి ఐ యూస్ టు రీడ్ బుక్స్, చాలా రెగ్యులర్గా చదివేవాన్ని అన్నమాట. అంటే ముందు అలవాటు ఉండేది, బట్ ఆఫ్టర్ ఫెయిలింగ్ 2 times ఐ వాంటెడ్ సంథింగ్ విచ్ ఈస్ away from this UPSC, where I can relax and have time for me. So books regularly chadivani, so that helped a lot actually. Second, I used to meditate every day, adi kuda help ayindi. Plus family. So that has been the strongest point for me. Endukante nenu ippudu monna kalisinappudu kuda konta friends ni kalsanu who cleared, వాళ్ళ జర్నీ గురించి డిస్కస్ చేస్తుంటే there were some points where their parents always believe in us, but sometimes parents కూడా అలసిపోతారు. సో అంటారు వేరే ట్రై చేయొచ్చు కదా, ప్లాన్ బి ఏమన్నా పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అన్నారు కి వాళ్ళకు ఒక పాయింట్లో పేరెంట్స్ కూడా ఫోర్స్ చేశారన్నమాట కి డూ గ్రూప్స్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ సంథింగ్. నాకు అది ఎప్పుడు అనలేదు వాళ్ళు. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అపార్ట్ ఫ్రమ్ దట్ బుక్స్ అండ్ జర్నలింగ్ కూడా చేసేవాడిని. అండ్ బేసిక్లీ డైరీ రైటింగ్ అన్నమాట. ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 15 days చేసేవాడిని. దట్ ఆల్సో హెల్ప్ మీ టు కీప్ పాజిటివ్. ఆ బూస్ట్తో ముందుకు వచ్చారు. సరే 6th అటెంప్ట్ ఎప్పుడు వచ్చింది మీకు? ఇది 7th యాక్చువల్లీ. 6th మళ్ళీ ఇంటర్వ్యూ వెళ్ళాను. ఐ డిడ్ అండ్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ టోటల్ 4 interviews ఇచ్చాను నేను. మొన్న ఇప్పుడు క్లియర్ అయింది 4th interview అన్నమాట. సో లాస్ట్ 6th అంటే లాస్ట్ టైం 3rd interview. సో అంతకుముందు 2 interviews ఐ గాట్ లెస్ మార్క్స్. సో లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి చాలా కష్టపడ్డాను. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్. సో ఇంటర్వ్యూలో 160 మార్క్స్ వచ్చాయి లాస్ట్ టైం, విచ్ ఈజ్ యావరేజ్ ఇనఫ్. బట్ మెయిన్స్లో కూడా యావరేజ్ వచ్చాయి అన్నమాట. సో సరిపోలేదు, సో క్లియర్ అవ్వలేదు. సో ఇది 7th అటెంప్ట్. సో దీంట్లో ఇంటర్వ్యూ నన్ను కాపాడింది అన్నమాట. సో 4 times ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా. 4th timeలో బోర్డు చైర్మన్ ఆయనే ఉన్నారా? కాదు, ప్రతిసారి డిఫరెంట్. వాళ్ళు అడగలేదా ఎప్పుడు వస్తున్నావు బాబు అని? గుర్తుపట్టారు మిమ్మల్ని వాళ్ళు? వేరే బోర్డు కదా, సో లక్కీలీ గుర్తుపట్టలేదు. అవునా? ఓకే. 7th అటెంప్ట్. ఈసారి ఖచ్చితంగా అవ్వాలి అని గట్టి చదివారా, లేదు రొటీన్గా చదువుకుందాం వస్తే వచ్చింది అని అనుకున్నారు? అంటే నేను రాసిన ప్రతిసారి ఐ వాస్ గివింగ్ మై బెస్ట్. ప్లస్ కానీ యూపీఎస్సి 3 stages ఉంటాయి. ప్లస్ there are so many uncertainties. మనం అన్నీ అనుకున్నా కూడా there are uncertainties. సో ఉంటాయి. సో అండ్ ఆల్సో ఇఫ్ వీ లుక్ ఎట్ ద సక్సెస్ రేట్, ద పాసిబిలిటీ దట్ మీరు క్లియర్ చేస్తారు కంటే మీరు క్లియర్ చేయరు పాసిబిలిటీ ఎక్కువ ఉంది. బికాస్ దట్ ఈస్ ద రేషియో. ఇట్స్ అరౌండ్ 1% ఆర్ సో. సో ఐ వాస్ గివింగ్ మై బెస్ట్ ఎవ్రీ టైమ్. బట్ అగైన్ బికాస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ వెంట్ రాంగ్, 6th అటెంప్ట్లో అవ్వలేదు. దెన్ అగైన్ ఐ వెంట్ టు ఢిల్లీ ఆఫ్టర్ ప్రిలిమ్స్. For mains, I went to Delhi. Again, I did everything I could. Mains రాసి ఇంటికి వచ్చాను. 2 months అరౌండ్లో రిజల్ట్ వచ్చింది. ఇంటర్వ్యూ కాల్ వచ్చింది మళ్ళీ కంటిన్యూస్గా. సో వెంట్ టు ఢిల్లీ అగైన్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో లక్కీలీ క్లియర్ దిస్ టైం. ఈ మధ్యకాలంలో మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు ఇచ్చుంటారు మీరు? అంటే లాస్ట్ దిస్ టైమ్ ఇంటర్వ్యూకి 8 to 9 మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో దోస్ హెల్ప్డ్ యాక్చువల్లీ. అంటే ఇంటర్వ్యూ వాజ్ యాక్చువల్లీ మై వీక్ పాయింట్ అర్లియర్. సో మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, దానివల్ల నా కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. అండ్ ద వే ఐ స్పీక్, ద వే ఐ కమ్యూనికేట్ ఆల్సో చేంజ్డ్. ఇంత కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూ వరకు వచ్చారు, అక్కడ మీకు మైనస్. 7th ఇంటర్వ్యూ ఈసారి వెళ్ళినప్పుడు ఆ బోర్డ్ ఫీలింగ్స్ ఎలాగున్నాయి? బోర్డ్ చైర్మన్తో మీకున్న ఐ కాంటాక్ట్ ఎలాగొచ్చింది? అసలు ఆ లోపల ఫీలింగ్ అట్మాస్ఫియర్ ఎలాగ అనిపించింది? యాక్చువల్లీ అంటే 7th నా ఇంటర్వ్యూ 13th March రోజు అయింది.
మార్నింగ్ ఉండే అన్నమాట ఇంటర్వ్యూ. సో ఐ వాజ్ ప్రిపేరింగ్. అయితే ఇంటర్వ్యూ వెళ్ళే ముందు ఒక ఫైనల్ చెకప్ ఉంటుంది అన్నమాట. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఆవిడ ఉంటారు. షీ డస్ అ ఫైనల్ చెకప్. ఫోన్ అవి ముందే డిపాజిట్ చేస్తాం, ఆయన దిల్ డూ వన్ ఫైనల్ చెకప్. చేసే ముందు ఆవిడ అన్నారు ఆప్కి ఇస్కే పహలే భీ ఆయే హో క్యా. నేను ఈవిడ కూడా గుర్తుపట్టేస్తున్నారని. ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. నేనన్నా ఎస్ మ్యామ్. షీ సెడ్ కి आपका कॉन्फिडेंस देख के लग रहा है. సో ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్. అంటే ఆవిడ రోజు 60-70 మందిని వెళ్తూ చూస్తుంటారు. సో ఇఫ్ షీ హాస్ సెడ్ కి आपका कॉन्फिडेंस देख के लग रहा है, నిజంగానే నా కాన్ఫిడెన్స్ ఉందేమో. సో ఐ ఫెల్ట్ వెరీ ఎంతూజియాస్టిక్ అన్నమాట. సో దట్ మేడ్ మీ రియల్లీ పాజిటివ్. సో వెళ్తుంటాం. అంటే ఏమవుతుందంటే ఇంటర్వ్యూ టైంలో ఒక మైండ్ సెట్ ఉంటుంది. లైక్ శుక్లా సార్ బోర్డ్ ఈజ్ డిఫికల్ట్, ఈ సార్ బోర్డ్ వస్తే డిఫికల్ట్, ఇట్లా ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో నేను ఇట్లా వెళ్తున్నప్పుడు ఫస్ట్ శుక్లా సార్ బోర్డ్ పాస్ అయిపోయింది. సో అంటే నాకు అది బోర్డ్ రాదన్నమాట. ఐ వాజ్ ఫెల్ట్ హ్యాపీ. నెక్స్ట్ బోర్డ్ వచ్చింది, అది కూడా పాస్ అయింది. అట్లా వెళ్తూ లాస్ట్కి సంజయ్ వర్మ సార్ బోర్డు దగ్గర ఆగింది. సో సంజయ్ వర్మ సార్ బోర్డ్ ఏంటంటే ఆయన ఇయరే ఇంటర్వ్యూ తీసుకున్నారు, అంటే ఇయరే జాయినింగ్ అయింది ఆయనది. సో ఆయన ఇంటర్వ్యూ ఎలా తీసుకుంటారో ఒక మైండ్ సెట్ ముందు నుంచి లేదన్నమాట. సో దట్ మేడ్ మీ పాజిటివ్. లేకపోతే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది, అరే ఈ బోర్డు వచ్చింది ఎందుకు వచ్చిందని. సో నా ఆ ఫీలింగ్ అనిపించలేదు. సో అక్కడ కూర్చొని ఉంటాం మనం. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే 15 minutes ముందు అక్కడ చైర్లో కూర్చోబెడతారు. ఎందుకంటే మన ముందు అతని ఇంటర్వ్యూ అవుతూ ఉంటుంది, ఆయన వెళ్ళగానే మనం వెళ్ళాలి. సో యా వెళ్ళిన తర్వాత మీకు యాక్చువల్లీ అంటే మీలో ఉన్న ఆ ఒత్తిడి తగ్గించడానికి వాళ్ళకు కూల్గా చేశారా, లేదా పక్క ప్రొఫెషనల్గానే స్టార్ట్ చేశారా వెళ్తూనే? యాక్చువల్ ఇంటర్వ్యూలో ఈసారే కాదు, ప్రతిసారి దే ట్రై టు మేక్ యూ వెరీ కూల్. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి క్యాండిడేట్ వాళ్ళు కూడా వదులుకోవాలనుకోరు. సో దే డోంట్ వాంట్ టు ప్రెషరైజ్ యూ, సో దట్ మీరు ఎప్పుడు న్యాచురల్గా స్ట్రెస్ లేకుండా ఉంటేనే మీ ఒరిజినాలిటీ బయటికి వస్తుంది. సో నేను వెళ్ళిన అన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఇట్ వాజ్ వెరీ కార్డియల్ అండ్ వెరీ స్మైలింగ్. బట్ అగైన్ మన సైడ్ నుంచి కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. సో దిస్ టైమ్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ కాన్ఫిడెంట్ డ్యూరింగ్ ద అంటే మాక్ ఇంటర్వ్యూస్లో కూడా ఐ వాజ్ గెటింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అని. అంటే నాకు 160 వచ్చాయి అంతకుముందు. బట్ దేవర్ సేయింగ్ యూ హ్యావ్ టు అంటే 185 క్యాండిడేట్ మీరు యూ హ్యావ్ టు గెట్ 185, యూ హ్యావ్ దిస్ నాలెడ్జ్ అండ్ ఆల్. సో నేను వెళ్ళను కూడా పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళాను. ఒకటి ఆవిడ అన్నారు కదా ఆప్కా కాన్ఫిడెన్స్ దగ్గర లగ్ రా అని. సెకండ్ నాకు అదే అనిపించింది వెన్ ఐ వాజ్ సిట్టింగ్ అవుట్ సైడ్. నేను ఎంటర్ అయ్యే ముందు అన్నీ గుర్తొస్తాయి, 6 years అది ఇది. సో నేను బుక్స్ చదువుతాను కదా, దాంట్లో ఒక మైండ్ఫుల్నెస్ అని కాన్సెప్ట్ ఉంటుంది. అంటే స్థిత్ ప్రజ్ఞత అని శ్రీకృష్ణులు భగవద్గీతలో చెప్తారు. స్థిత్ ప్రజ్ఞత అంటే అది దాంట్లో ఏముంటుందంటే మీ మైండ్ సెట్ని అవుట్ సైడ్ సర్కమ్స్టాన్సెస్తో మనం లింక్ చేయొద్దు. అంటే మీ ఆనందం షుడ్ నాట్ బి యువర్ మైండ్ సెట్ షుడ్ నాట్ బి లింక్ టు యువర్ సర్కమ్స్టాన్స్. అంటే మీకు ఒక ఫోన్ చేసి ఒక న్యూస్ విన్నారనుకోండి, అది పాజిటివ్ న్యూస్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అది నెగిటివ్ న్యూస్ అయితే నెగిటివ్గా ఫీల్ అవుతారు, ఒక సాడ్నెస్ వస్తుంది. స్థిత్ ప్రజ్ఞతలో ఏం చేస్తారంటే వాట్ ఎవర్ ద న్యూస్ ఇస్ ప్రాసెస్ ఇట్ జస్ట్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్. డు నాట్ ఆ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయొద్దు అన్నమాట. సో దట్ ఈస్ బేసిక్లీ మైండ్ఫుల్నెస్ వేర్ యు ఆర్ డీలింక్డ్, మనం ఎమోషనల్ అవ్వం అన్నమాట. సో ఐ యూస్ టు ప్రాక్టీస్ దట్. ఈ మైండ్ఫుల్నెస్ అంటే కొన్ని బుక్స్ చదివాను నేను, దాంట్లో ఐ యూస్ టు ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ వేర్ ఐ ట్రై టు బి ఎమోషనల్లీ డిటాచ్డ్. సో వి కంట్రోల్ అవర్ ఎక్సైట్మెంట్స్ అన్నమాట. దానివల్ల పాజిటివ్ ఏమైందంటే చాలా స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా అంత ఎఫెక్ట్ ఉండదు మన మీద. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మనము వెన్ ద సిచ్యువేషన్ ఈస్ వెరీ గుడ్ ఎక్కువ ఎక్సైట్ అవ్వం, ప్లస్ సిచ్యువేషన్ ఈస్ వెరీ బ్యాడ్ మనము అంత స్ట్రెస్ ఫీల్ అవ్వం అనమాట. సో ఐ వెంట్ విత్ దట్ మైండ్ సెట్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ఇట్ గోస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఐ క్లియర్ ఆర్ నాట్, ఐ విల్ ఎంజాయ్ దిస్ 30 minutes. ఈ 30 minutes అది ఎవరు తీయలేరు నా దగ్గర నుంచి. సో ఐ వెంట్ విత్ దట్ కాన్ఫిడెన్స్. సో 30 minutes లో మీకు బాగా టఫ్ వచ్చిన క్వశ్చన్ ఏంటండి? డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చనే బుక్ రీడింగ్ గురించి అడిగారు. సో లక్కీలీ నేను చెప్పిన బుక్ ఆయన చదివారన్నమాట. చైర్మన్ ఫస్ట్ నేను 3-4 బుక్స్ చెప్పాను. దాంట్లో ద గ్లాస్ ప్యాలెస్ అని ఉంటుంది, అమితాబ్ ఘోష్ రాశారు. ఆ బుక్ ఆయన కూడా చదివారు. సో ఆ బుక్ నుంచి ఆయన ఒక పాయింట్ అడిగారు. సో లక్కీలీ నేను చెప్పిన పాయింటే ఈజ్ సంథింగ్ విచ్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ అన్నమాట. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దట్ క్రియేటెడ్ ద పాజిటివ్ ఎన్వైరన్మెంట్. ఆ తర్వాత అన్ని ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండే.
లైక్ నా గ్రాడ్యుయేషన్ ఐఐటి గౌహటి కదా, నార్త్ ఈస్ట్ మీద 4-5 క్వశ్చన్స్ అడిగారు. సో నేను లక్కీలీ ఐ వాజ్ ప్రిపేర్డ్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్. కొన్ని కరెంట్ అఫైర్స్ మీద అడిగారు. సో యా, ద ఇంటర్వ్యూ వెంట్ వెల్. అంటే వచ్చేటప్పుడే నాకు అనిపించింది ఇది అబోవ్ యావరేజ్ ఇంటర్వ్యూ అని. సాధారణంగా 30 మినిట్స్ క్వశ్చన్లో మీకే కాదు, మీరు అంటే వేరే వాళ్ళకి చెప్తున్నాను క్వశ్చన్, అంటే వేరే యాస్పిరెంట్ వైపు నుంచి అడుగుతున్నా. ఒకవేళ బోర్డు క్వశ్చన్ అడిగినప్పుడు తెలిస్తే తెలిసినట్టు చెప్పాలా, లేదు తెలియకపోతే తెలియదు అని చెప్పాలా, లేదు తెలిసినట్లుగా ఓవర్ యాక్షన్ చేస్తే చేయాలా? ఒకటి పర్సనాలిటీ టెస్ట్ ఇస్ పర్సనాలిటీ టెస్ట్, అది నాలెడ్జ్ టెస్ట్ కాదు. సో మీరు సీరియల్గా 3 క్వశ్చన్స్ కూడా తెలియదు అంటే ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యూ, ప్లస్ ఇట్ విల్ క్రియేట్ అన్ మైండ్ సెట్ కి ద గై ఈజ్ ఆనెస్ట్, దట్ విల్ ఫెచ్ యూ మార్క్స్ రాదర్ దాన్ ఇఫ్ యూ ట్రై టు బ్లఫ్. ఇట్ విల్ ఎంటైర్లీ గో ఇన్ అ నెగిటివ్ మేనర్. ఎందుకంటే మన నాలెడ్జ్ ఆల్రెడీ టెస్ట్ చేస్తారు వాళ్ళు. ప్లస్ ఇఫ్ యు ఆర్ అపియరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ, వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడికి రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో, ప్లస్ వాట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు సిట్ హియర్. సో వాళ్ళకి తెలుసు మీరు ఎంత నాలెడ్జబుల్. సో దాన్ని ఎక్స్ట్రా చూపించాల్సిన అవసరం లేదు అక్కడ. సో బీ ఆనెస్ట్, ఎందుకంటే మీ ఒరిజినాలిటీ కావాలి. సో మీకు ఆన్సర్స్ తెలియకపోతే తెలియదు అని చెప్పండి. 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్, ఎందుకంటే మెయిన్స్లో ఒక క్వశ్చన్ రాకపోతే మార్క్స్ పోతాయి. ఇంటర్వ్యూలో అట్లా కాదు. ఇంటర్వ్యూలో యూ హ్యావ్ టు గివ్, అంటే మిమ్మల్ని మార్క్స్ తీసుకొచ్చేది 2 క్వశ్చన్స్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్ వెన్ ఇన్ సమ్ 2 క్వశ్చన్స్, మీ ఆ పాజిటివ్ వైబ్ మ్యాచ్ అయిపోతే యూ విల్ గెట్ అబోవ్ యావరేజ్ డెఫినెట్లీ. సో అంతే కావాలి. అంతేగాని తెలియనట్లు కానీ లేదా తెలియకపోయినా తెలిసినట్లుగా కొంచెం మాట్లాడితే అది మైనస్. అది 1 minute తెలిసిపోతుంది. మన ఫ్రెండ్స్ తోనే 5 minutes 10 minutes మాట్లాడితే వీ కెన్ ఎనలైజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ద గై ఇస్. ఇక్కడ 5 ఉన్నారు, ఎవ్రీ వన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్మోస్ట్ 30 years అండ్ దే హ్యావ్ బీన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు అన్ని రకాల మనుషులు చూస్తుంటారు 30 years నుంచి. సో 2 minutes వాళ్ళకి తెలిసిపోతుంది యు ఆర్ బ్లఫింగ్ అని. సో దెర్ ఇస్ నో పాయింట్. అది మైనస్ అవుతుందా? అవును, ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ బికాస్ they don't want to take the risk. If they are not confident that you are a good guy, why would they take you? అచ్చా, ఇంటర్వ్యూ అయిపోయింది, బయటకు వచ్చారు. లాస్ట్ టైం కన్నా బాగానే చేశాను అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన రోజు ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు, మీరు ఎవరికి చెప్పారు తర్వాత? అంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక రఫ్ ఐడియా ముందే ఉంటుంది మనకు. సో నాకు తెలుసు, అంటే లాస్ట్ ఇంటర్వ్యూ 9th or 10th April అయిపోయాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ 12th, కానీ 12th ఫ్రైడే ఆర్ సాటర్డే వీకెండ్ అయిపోయింది. సో వీకెండ్లో రాదు. సో 15th 16th we were expecting. 15th I think Monday అనుకుంటా. మార్నింగ్ నుంచి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, బట్ 15th రాలేదు. సో 16th అంటే 15th ఈవినింగ్ అరౌండ్ 4 o'clock కన్ఫర్మ్ చేశారన్నమాట. ఎందుకంటే 5 ఆఫీస్ క్లోజ్ అవుతుంది కదా. సో అన్నారు ఈరోజు అంటే కొన్ని అఫీషియల్ వర్క్ వల్ల అవ్వలేదు, రేపు 1:30 వరకు కన్ఫర్మ్ అయింది. సో ఐ వాజ్ నెక్స్ట్ డే ఆ రోజు మీకు బాగా టెన్షన్ ఉందా? ఇప్పటికే 5 సార్లు అయింది, ఈసారి వస్తుందా రాదా అది చెప్పాలా, ఆ టెన్షన్ మామూలుగా ఉంటుంది కదా. యాక్చువల్లీ ఎస్, అంటే ఈ టెన్షన్స్ నేను నా 3rd, 4th or 5th అటెంప్ట్లో ఇవన్నీ అంటే ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ద లోయెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేసాను. సో ఐ ట్రై టు ఫైట్ దిస్, అంటే ఆ లోయెస్ట్ పాయింట్ని ఫైట్ చేయడానికి ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్, జర్నలిజం ఇవి చేశాను కదా, అవి యాక్చువల్లీ హెల్ప్ మీ అ లాట్. సో ఈ 15th రోజు వెన్ ఐ వాజ్ షూర్కి రేపు వస్తుంది రిజల్ట్, ఆ రోజు కూడా నేను పీస్ఫుల్గా నిద్రపోయాను. సో ఐ వాజ్ షూర్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద రిజల్ట్ ఈస్, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ మీ. నేను మెంటలీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఒకవేళ 16th రిజల్ట్ నాది నెగిటివ్ వస్తే 17th మార్నింగ్ 7:30 లేచి ఐ విల్ వేకప్ ఎట్ 8 o'clock ఐ విల్ స్టార్ట్ స్టడీ. సో ఆ మైండ్ సెట్ ఉండే అన్నమాట. సో రిజల్ట్ ఏమొచ్చినా ఐ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్, ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. సో అందుకే ఐ వాజ్ ఏబుల్ టు స్లీప్ పీస్ఫుల్లీ. సో యాక్చువల్లీ రిజల్ట్ వచ్చాక మా మదర్ అన్నయ్యలు చెప్తున్నారు కి వాళ్ళు కూడా రిజల్ట్ వస్తుందని తెలుసు కదా, వాళ్ళు నిద్రపోలేదట ఆ 2-3 days, కానీ నేను నిద్రపోయాను ప్రతిరోజు. సో యా, సో 12 యాక్చువల్లీ నేను వర్క్ కూడా చేస్తున్నాను ఫ్రీలాన్సర్గా. సో ఆ రోజు 12:01కి వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు తెలుసు half an hourలో వస్తుందని. సో ఐ వాజ్ సిట్టింగ్, టెలిగ్రామ్లో మెసేజెస్ వస్తున్నాయి టైంకి. సో ఐ వాజ్ జనరలీ లాస్ట్ ఇయర్ చాలా బ్రౌజ్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుంది, చాలా టెన్స్ ఫీల్ అయ్యాను లాస్ట్ టైం. సో దిస్ టైమ్ ఐ వాజ్ టోల్డ్, ఒక ఫ్రెండ్ చెప్పాడు కి నో మ్యాటర్ వాట్ టెలిగ్రామ్ చెక్ చేస్తూ ఉండొద్దని. సో ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్, ల్యాప్టాప్ ముందు కూర్చున్నాను. ఐ వాజ్ నాట్ చెకింగ్ ఎనీథింగ్. సో అరౌండ్ 1:30 కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో మెసేజ్ స్టార్ట్ అయింది. సో నాకు ఒకటి అర్థమైంది, రిజల్ట్ వచ్చిందని. నాకు వచ్చిందో రాలేదో తెలియదు, బట్ గ్రూప్స్లో చూడగానే తెలిసింది రిజల్ట్ వచ్చిందని. సో ఫోన్ సైడ్లో పెట్టాను, ఎందుకంటే నేనే చూడాలి. సో ల్యాప్టాప్లో ఐ డౌన్లోడెడ్ ద PDF అండ్ నా పేరు క్లిక్ చేశాను. సో యా, వచ్చాగానే
790. 790. అప్పుడు మీ ఫీలింగ్స్ అంటే తక్కువ వచ్చింది అనుకున్నారా, లేదు ఈసారి పాస్ అయ్యాం తల్లిదండ్రులకు ముందు కొంచెం రిలాక్స్ ఇవ్వచ్చు? యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే 6 years పట్టింది. ఆ 12 marks ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయింది కదా, ఆ 12 marks ఫిల్ చేయడానికి 6 years పట్టింది. సో ఇట్ వాజ్ ఎమోషనల్. కానీ నేను చెప్పాను కదా, ఐ వాజ్ ట్రైంగ్ టు సప్రెస్ మై ఎమోషన్స్ ఆల్ దీస్ ఇయర్స్. సో అప్పుడు నాకు ఐ డి నాట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్. సో మమ్మీ అక్కడనే ఉన్నారు, నేను చేయగానే ఐ కాల్డ్ మై మదర్. ఐ టోల్డ్ హర్కి మాకు క్లియర్ అయింది అని 790 ర్యాంక్ వచ్చింది. కానీ నాకు అంతకుముందు ఎప్పుడు నాకు ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ అయినా హ్యాపీగా వెళ్ళి చెప్పేవాడిని కదా. సో ఇక్కడ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై ఎమోషన్స్. ఐ వాజ్ లైక్ అ నమ్, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్. సో మమ్మీకి అర్థం కాలేదు, అంటే మమ్మీకి అర్థం కాలేదు ఇట్స్ పాజిటివ్ రిజల్టా కాదా. సో ఆవిడ అడుగుతున్నారు డాడీ కాల్ చేయమంటా అని, అంటే డాడీ ఇంట్లో ఉన్నారు. సో నేను మమ్మీ కాల్ చేయి అన్నాను. సో అప్పుడే అన్నయ్యకి, మమ్మీకి, డాడీకి అందరికీ కాల్ చేసి చెప్పాం. అంటే it took time for me to actually process it and understand that the journey has finally ended. So yeah, it was emotional. I was more of a relieved. It ended finally. So and I'll again give an attempt, but it would be a different thing. Like it won't be like how it has been for these years. And when having your name in the list is a different thing, irrespective. లాంగ్ జర్నీ కదా. Yes. ఈ లాంగ్ జర్నీలో మీకు ఊర్లో కూడా చాలామంది అంటుంటారు, ఎప్పుడు పాస్ అవుతారా, చదువుతున్నావా లేదా అవన్నీ అంటుంటారు. డైరెక్ట్ మేము అడగపోయినా మమ్మీ డాడీ అంటుంటారు. ఆ రోజు 790 ర్యాంక్ తీసుకొచ్చిన ఇంద్రవల్లి కుర్రాడు బయటకు వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల అందరూ ఏమన్నారు? యాక్చువల్లీ నేను అప్పుడు బాంబేలో ఉన్నాను మా అన్నయ్య దగ్గర. సో ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ, మామ్ కాల్డ్ ఎవ్రీవన్, చుట్టాలు వాళ్ళకి వీళ్ళకి ఎవ్రీవన్. ప్లస్ మాది పల్లెటూరు, ప్లస్ పల్లెటూరులో చాలా మందికి కనెక్షన్స్ ఉంటాయి కదా. సో నేను 5-6 years నుంచి చేస్తున్నాను, సో అందరికీ తెలుసు. సో దెర్ వర్ మెనీ వెల్ విషర్స్ హూ వాంటెడ్ మీ టు క్లియర్, ఫ్రెండ్స్, కలీగ్స్, మెంటర్స్ అందరూ. సో నేను 2 days తర్వాత ఇంటికి వెళ్ళాను. సో వెన్ ఐ ఎంటర్డ్ మై విలేజ్, ఇట్ వాజ్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ ద ఎంటైర్ విలేజ్. సూపర్. యా, సో అంతే మొత్తం ఊరు వచ్చింది అన్నమాట. సో ఇట్ వాజ్ ఎమోషనల్ యాక్చువల్లీ. మా మండలంలో కూడా 400 to 500 members వాట్సాప్లో వాళ్ళు స్టేటస్ పెట్టారు కి గాయ్ ఫ్రమ్ అవర్ విలేజ్ క్లియర్డ్ అని. సో దట్ నాకు అప్పుడు యాక్చువల్లీ హ్యాపీనెస్ అనిపించింది, నాట్ బికాస్ ఐ క్లియర్డ్ ఇట్, బట్ నా జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దీస్ మెనీ పీపుల్. దట్ యాక్చువల్లీ మేడ్ మీ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ఇంతమందికి వాళ్ళకి నేను పర్సనల్గా తెలియదు కూడా, బట్ దే వర్ సో హ్యాపీ దట్ ఐ క్లియర్డ్. నేను వాళ్ళకి ఏదో చేస్తాను అది కాదు, జస్ట్ బికాస్ మా ఏరియా నుంచి ఒక అబ్బాయి అయ్యాడంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ దెమ్. సో దట్ రియల్లీ అంటే మేడ్ మీ హ్యాపీ యాక్చువల్లీ. యా, మీతో పాటు ఫాదర్, మదర్ అంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇప్పటికీ ఉందన్నమాట. నాకు ఐ ఫెల్ట్ ఎమోషనల్, దెన్ ఇట్ వాజ్ అ నార్మల్ థింగ్ ఫర్ మీ. బట్ వాళ్ళు ఇప్పుడు కూడా ఇంటికి వస్తున్నారు జనాలు. యా, అంటే మా డాడీ జర్నలిస్ట్, మా అన్నయ్య కూడా లోకల్ బిజినెస్ అవి చేస్తుంటారు కదా, వాళ్ళకి పరిచయాలు చాలా ఎక్కువ అన్నమాట. సో అండ్ దే న్యూ మై ఫాదర్ జర్నీ. యూస్ టు వాక్ ఫర్ లాంగ్ బికాస్ he was journalist for almost 30 years and he never had a bike. So journalist మీకు తెలుసుంటుంది ఎక్కడికెక్కడ వెళ్ళాలి, ఎలా తిరగాలి. సో he was very hard working person. సో చాలా మంది అంటే దే జస్ట్ వాంటెడ్, అంటే దే కేమ్ బికాస్ దే వర్ సో హ్యాపీ, దే వాంట్ టు ఎక్స్ప్రెస్ దర్ హ్యాపీనెస్. సో ఇప్పుడు కూడా వస్తున్నారు. శుభం గౌడ్ మా ఊరు ఆడు, మా అబ్బాయి అనుకుని చెప్పుకుంటారు. రైట్, ఫాదర్ మదర్ కదా అందరూ చెప్తారు. అవును, రైట్. ఇప్పుడు మనం కంప్లీట్గా ప్రొఫెషనల్కి వద్దాం. రైట్. సివిల్ సాధించే ముందు కానీ సాధించిన తర్వాత కానీ మీకు ఒక గోల్ ఉంటుంది, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఒకవేళ ఐఏఎస్ వస్తే ఏం చేద్దాం, ఐపీఎస్ వస్తే ఏం చేద్దాం, లేదు ఐఆర్ఎస్ వస్తే ఏం చేద్దాం అని ఒక ప్లాన్ వేసుకుంటారు. ఇప్పుడు మీకు 790 ర్యాంక్లో ఏది రావచ్చు? మోస్ట్లీ యాక్చువల్లీ ఐఆర్ఎంఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఐఆర్ఎంఎస్ వస్తుంది మోస్ట్లీ. లక్కీ ఉండే రెవెన్యూ సర్వీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ 2 సర్వీసెస్ మోస్ట్లీ రావాలి. ఈ 2 సర్వీసుల్లో మీ ఫోకస్ ఏవేది ఉంటుంది? ఫస్ట్ రైల్వే తీసుకుందాం. రైల్వే వచ్చింది, దాంట్లో ఏం చేద్దాం అనుకున్నారు? రైల్వే అనగానే సాధారణంగా లేట్గా నడుస్తాయని. యాక్చువల్గా మన ఇండియాలో నెంబర్ 1 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రైల్వే. దానికి 2 సిద్ధాంతాలు, 2 కళ్ళు ఉంటాయి. ఒకటి పంక్చువాలిటీ, ఒకటి సెక్యూరిటీ. రైల్వే డిపార్ట్మెంట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తుంటారు. రోజుకు 1 మంది ప్రయాణికులు చేస్తుంటారు మన దగ్గర.
ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో దాదాపు 12 లక్షల మంది జాబ్ చేస్తుంటారు. ఇంత మీకు ఆదిలాబాద్ కాబట్టి పక్కన రైల్వే ట్రాక్ ఉంది అని చూస్తుంటారు. మీరు ఢిల్లీకి వెళ్ళినా లేదా బాంబే వెళ్ళినా ట్రైన్ ఎక్కాల్సిందే. అంటే ప్రతి మనిషికి, భారతదేశం పుట్టిన ప్రతి మనిషికి రైలుతో లింక్ ఉంటుంది. దాన్ని ఇంకా డెవలప్ చేయాలి, అందులో ఉన్న సమస్యలు ఐడెంటిఫై చేస్తుంటారు. ఇప్పటికే ఆ సమస్యలు ఓవర్కమ్ చేయాలంటే ఏం చేస్తారు, లేదు ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని ఎలాగ షార్ట్అవుట్ చేయాలి, మీకు ఏమైనా రైల్వే డిపార్ట్మెంట్ మీద ఏమైనా ప్రత్యేకమైన విజన్ ఉందా? బేసిక్లీ అది అంటే నాకు ఏ సర్వీస్ వస్తుందో ఇంకా క్లియర్ అవ్వలేదు. రైల్వే ముందు తీసుకుందాం. రైల్వే అంటే ఎందుకంటే మనం రెగ్యులర్ గా మనం తిరిగేది జర్నీ కాబట్టి. ఎస్ యా, అంటే రైల్వే జస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాదు, ఇట్స్ అంటే బేసిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ద మెనీ పువర్ పీపుల్. ఎందుకంటే మనం మైగ్రెంట్ వర్కర్స్ చూస్తుంటాం, దూరం దూరం వెళ్తుంటారు పని కోసం, వాళ్ళకి ప్రైమరీ మోడ్ ట్రైనే అన్నమాట. సో ఒక్క ట్రైన్ క్యాన్సిల్ అయిపోయినా చాలా మంది అన్ని ప్లాన్స్ ట్రైన్ ఎక్కుంటారు కదా. అవును, రెగ్యులర్లీ. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కదా, అది చెప్పండి. యాక్చువల్లీ దిస్ టైమ్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మొన్న నాగ్పూర్ నుంచి ఢిల్లీకి డిసెంబర్లో వెళ్ళాను. డిసెంబర్లో రిజల్ట్ వచ్చింది, ఆఫ్టర్ వెళ్ళాను. సో అది ఆ టైంలో మంచు ఉంటుంది, ఫాగ్. సో దానివల్ల చాలా రైల్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో నా ట్రైన్ 11 hours లేట్ స్టార్ట్ అయింది. సో నైట్ 9కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ మార్నింగ్ 7కి అయింది. సో వాళ్ళు అప్పుడే మార్నింగ్ 7 అంటే నేను బయటికి వెళ్ళేవాడిని. సో దేవర్ పోస్ట్పోనింగ్ ఎవ్రీ 2 hours. సో అగైన్ అది మన చేతిలో ఉండదు. ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్, ఫాగ్ ఎట్సెట్రా వల్ల, beyond human control. But yeah, so that is one experience. But otherwise I think cleanliness wise or food availability wise ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. 20 yearsతో మనం కంపేర్ చేస్తే ఇప్పుడు వీ ఇంప్రూవ్డ్ అ లాట్. ప్లస్ డిలేస్ కూడా అంటే తక్కువ కేసెస్ అవుతున్నాయి. మోస్ట్లీ వీ సీ ద ట్రైన్స్ రిలేటివ్లీ ఆన్ ద టైమ్. సో ఐ థింక్ దట్స్ అ గుడ్. మీరు నాగ్పూర్ ట్రైన్ ఇష్యూ తీసుకోండి. రైట్, నాగ్పూర్లో ఒకవేళ టైం ప్రకారంగా వెళ్ళుంటే ఆ మంచుకి ఏమైనా ట్రైన్ ఇష్యూ అయితే ప్రాణాలు పోతాయి. కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ ఫస్ట్ సెక్యూరిటీకి ప్రయోగిస్తుంది. మీరు దాన్ని ఒప్పుకుంటారా? లేదు సెక్యూరిటీ కూడాతో పాటు పంక్చువాలిటీ కూడా ఉండాలని మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా? ఎందుకంటే ఒకవేళ మీరు ఆ రోజు వెళ్ళుంటే అంటే బీక్ కాకపోయినా చాలా మందికి ట్రైన్ మిస్ అవుతుంది, వాళ్ళు జాబ్ ఇంటర్వ్యూస్కి అయితే అదే మిస్ అవుతాయి, లేదా హెల్త్ ఇష్యూస్ అదే అక్కడ అన్ని అంటే ఒకదానికి ఒక లింక్ అయి ఉంటుంది, చైన్ లింక్ లాగా ఎక్కడో కట్ అవుతుంది. ఆ లాస్ అయిన వాళ్ళకి మీకు అటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తారు? యాక్చువల్లీ అడ్మినిస్ట్రేషన్లో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటే మనం ఒక్క ఫ్యాక్టర్ని తీసుకొని ఆలోచించినాం. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఫినాన్సెస్, వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద మ్యాన్ పవర్, ఎంతమంత మ్యాన్ పవర్ ఉంది మన దగ్గర, అవైలబుల్ టెక్నాలజీ ఏముంది, సో ప్లస్ వేరే ట్రైన్స్ కూడా వస్తుంటాయి. సో దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. సో ప్రైమర్లీ సెక్యూరిటీ హ్యాస్ టు బి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఒక్క ప్రాణం పోయినా కూడా దాన్ని మనం వెనక్కి తీసుకురాలి. సో యా, ఈ ఫాగ్ ని కూడా ఇవి చేయడానికి వీఆర్ డెవలపింగ్ ఇండిజినస్ టెక్నాలజీస్. అంటే ఫాగ్ లో కూడా విజిబిలిటీ, అంటే ఫాగ్ లో జీరో విజిబిలిటీ అని వచ్చింది ఒకటి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీకు ట్రాక్ క్లియర్ కనిపిస్తుంది. అవును, అది పెడతారా? దాంతో కాదు, ఎక్కువగా ఖర్చుతో కూడుకుని పది కాబట్టి ఇలాగ డిలే చేసుకుంటూ వెళ్ళడం మంచిది అంటారు? లేదు, అంటే స్లోలీ వీఆర్ అడాప్టింగ్ ద టెక్నాలజీ సో దట్ డ్యూరింగ్ ద ఫాగ్ ఆల్సో వీఆర్ ఏబుల్ టు మూవ్. ఐ థింక్ ఒకటేసారి అన్ని చేయలేము కదా. బికాస్ సెకండ్ ఇష్యూ రైల్వేలో ఎక్కువ కనిపిస్తుంది, ఫుడ్ ఐటమ్స్ మీద వాళ్ళకి కరెక్ట్గా అవగాహన లేకపోవడం, ఫుడ్ బాగోదు అని స్టేషన్లో కానీ ట్రైన్లో కానీ. నెంబర్ 3 నీట్నెస్, ఆ శానిటేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఈ 3 అయితే ఖచ్చితంగా మనం అది హ్యూమన్ ఎర్రర్ అనుకోవచ్చు. ఆ హ్యూమన్ ఎర్రర్ని ఓవర్కమ్ చేయడానికి మీరు దగ్గరే ఉంది. ఇప్పుడైతే వీ హ్యావ్ గ్రీవాన్స్ రిడ్రెసల్. అంటే ప్యాసెంజర్స్ డైరెక్ట్లీ మెసేజ్ చేయొచ్చు, నంబర్ ఉంటుంది ట్రైన్లో, వేర్ ఇఫ్ యూ కెన్ మెసేజ్ వాళ్ళు పంపిస్తారు క్లీన్ చేయడానికి. సో ఈ ఫెసిలిటీ ఉంది, బాత్రూమ్ క్లీన్ చేస్తారు, ప్లస్ శానిటేషన్ కూడా. సో ఐ థింక్ యా, దట్ ఈస్ అ గుడ్ థింగ్. అంటే ఇంకా అది కాకుండా రైల్వేని ప్రైవేటైజ్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. ఓకే, ఒకవేళ ప్రైవేటైజేషన్ చేస్తే మంచిదా, లేదు గవర్నమెంట్ నడిపితే మంచిదా? అంటే నేను మీకు ప్రొఫెషన్ కాదు కానీ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా దీని మీద. యాక్చువల్లీ వన్ థింగ్ అబౌట్ ద రైల్వేస్ ఇస్, నేను చెప్పినట్టు ఇట్స్ ఎ ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ద పువర్ పీపుల్. కానీ కొన్ని ఏరియాస్లో అదే మనం ప్రైవేటైజ్ చేస్తే ఇట్ విల్ పుష్ అప్ ద కాంపిటీషన్ అండ్ దానివల్ల క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ పెరుగుతుంది. సో అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు.
ఎందుకంటే కొన్ని స్పెసిఫిక్ ట్రైన్స్లో మనం చేయొచ్చు. ఇఫ్ ద పీపుల్ వాంట్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నాగ్పూర్ నుంచి ఢిల్లీకి నార్మల్ ట్రైన్ ఉంటుంది, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ వందే భారత్ ఉంది అనుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు పే ఎక్స్ట్రా కాస్ట్ యూ కెన్ గో బై వందే భారత్, అదర్వైజ్ ఈ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. బట్ బేసిక్ ఫెసిలిటీస్ అయితే రెండు చోట్ల వీ హ్యావ్ టు ప్రొవైడ్, ఎందుకంటే దట్ ఈస్ ద బేసిక్ థింగ్ కదా. ఇంకా ఒకవేళ ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పార్ట్లో వస్తాయి. అక్కడేముంటుంది, పెద్ద పెద్ద వాళ్ళు కుంభకరణలు ఉంటారట, బాగా కరోడపతులు కనిపిస్తారు. ఎక్కడైతే నల్లధనం ఉందో, బ్లాక్ మనీ, దాన్ని బర్స్ట్ చేయడం మీద ప్లాన్ చేస్తారా, లేదు ఇంకా ఏమైనా కొత్తగా వాళ్ళకే విల్లింగ్గా డబ్బులు కట్టేలా వాళ్ళ మోటివేషన్ తీసుకొస్తారా, వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తుంటారు? సాధారణంగా డబ్బులు ట్యాక్స్ రూపంలో కట్టకుండా ఎగ్గొట్టడగా ఎక్కువ మంది చూస్తుంటారు. వాళ్ళని పట్టుకొని పనిష్ చేయడం కన్నా మీరుగా వాళ్ళకే కట్టే విధంగా ఏమైనా ప్లాన్ చేస్తారా? బేసిక్లీ యాక్చువల్లీ అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం పాలసీ మేకింగ్లో ఉన్నామన్నమాట. మన జాబ్ ఏంటంటే ఉన్న రూల్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం. సో ఐ బిలీవ్ అంటే వీ హ్యావ్ ద రూల్స్ ఫర్ ఎవ్రీథింగ్, వెదర్ టు సాల్వ్ ద రైల్వే ఇష్యూస్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్. మనకు ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి. మనం ఆ రూల్స్ డెడికేటెడ్గా ఫాలో అయితే we can bring the changes. Ante manam already there are great examples where civil servants are doing exceedingly good job with existing rules, within the framework of the existing rules they are bringing the change. Achha. So I believe just by following rules honestly, if we are honest enough to manamu ikkadiki enduku vacham every day, if we tell to ourselves, I think we'll be able to do a good job. 790 rank undi. ఇప్పుడు మీకు రెండు అనుకున్నా, రెండిట్లో ఏదో రావచ్చు, కానీ మరొకసారి ఎందుకు రాయాలనుకుంటున్నారు? నా ప్రైమరీ గోల్ ఐఏఎస్ అన్నమాట. సో ఐఏఎస్ సెకండ్ థర్డ్ ఆప్షన్ ఐఎఫ్ఎస్ అండ్ ఐపీఎస్ పెట్టాను. సో దీస్ వర్ మై ప్రైమరీ టార్గెట్స్. సో ఐ బిలీవ్ నేను చాలా టైం కూడా ఇచ్చాను సివిల్ సర్వీసెస్కి. సో ఐ బిలీవ్ నౌ ఐ విల్ నాట్ బి హ్యావింగ్ ద ప్రెషర్, ఎందుకంటే ఆల్రెడీ ఐ విల్ బి గెటింగ్ అ సర్వీస్. సో ఐ విల్ బి నాట్ అండర్ దట్ ప్రెషర్. ఐ థింక్ దట్ విల్ ఆల్సో ఇంపాక్ట్. ఒక మైండ్ సెట్ చేంజ్ అయితే ఆటోమేటికలీ దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఈ ఇయర్ ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్. నెక్స్ట్ ఇయర్ ఐ వాంట్ టు యాక్చువల్లీ ఐడెంటిఫై వేర్ ఐ వాస్ మిస్సింగ్ అండ్ ఐ వాంట్ టు రైట్ అగైన్. సార్ ఫైనల్గా చెప్పండి, మిమ్మల్ని చూసి చాలామంది రావాలనుకుంటే, లేదు కొంతమంది ఆస్పిరెంట్స్ సివిల్ సాధించాలనుకుంటే, మీలాగా కష్టపడి 6 ఐటమ్ కాకుండా 6 ఐటమ్స్ కాకుండా సింపుల్గా కావాలనుకుంటారు కొంతమంది. కష్టపడి ఇష్టపడి చదవడంలో ఉన్న ఆనందం వేరంటారా, లేదు ఏదో ఇష్టపడి కొంతకాలం చదివి ఫస్ట్ అటెంప్ట్లో రాలేదని డిసప్పాయింట్ అయిపోవడం బెస్ట్ అంటారా, లేదు ఫస్ట్ టైం కాకపోయినా ఎన్నిసార్లుగా చదివి ఖచ్చితంగా సాధించాలనుకునే వరకు మీలాగా చేస్తే బెస్ట్ అంటారా? వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి చెప్పండి. ఫస్ట్లీ అది యూ హ్యావ్ టు డిసైడ్ వై యూ వాంట్ టు జాయిన్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఒకవేళ మీరు ఇది మీకు జస్ట్ ఒక పార్ట్ టైం ఆపర్చునిటీ, నేను జస్ట్ ట్రై చేస్తాను అని మీరు ముందే మైండ్ సెట్లో ఉంటే దెన్ యూ కెన్ లీవ్ ఆఫ్టర్ 1-2 అటెంప్ట్స్. బట్ మీరు ఇది నేను చేయాలి అని ముందే డిసైడ్ అయ్యి వస్తే మాత్రం యూ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే యూపీఎస్సి సక్సెస్ రేట్ చాలా తక్కువ, ప్లస్ ప్రతి స్టేజ్లో అన్సర్టెనిటీ ఉంటుంది. సో ద పాసిబిలిటీ అగైన్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద పాసిబిలిటీ దట్ యు ఆర్ గోయింగ్ టు విన్. బట్ ఐ బిలీవ్ ఐ హ్యావ్ సీన్ ద ఫెయిల్యూర్స్ ఫర్ 6 years. సో వాట్ ఐ బిలీవ్ ఈజ్ మీరు ఆనెస్ట్గా డెడికేషన్తో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయితే, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినా చేయకపోయినా యూ విల్ బీ ఎ బెటర్ పర్సన్, యూ విల్ బీ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ త్రూ ద జర్నీ. That will make you a better person and a successful and a happy person in whichever field you go. So మీరు అన్ని అటెంప్ట్స్ ఇచ్చి వాళ్ళ ఫెయిల్ అయిపోయినా కూడా వేరే ఫీల్డ్లో వెళ్ళినా యూ విల్ బీ ఎ బెటర్ పర్సన్. నేను అంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను అడిగితే అంటే ఆల్రెడీ జాబ్లో ఆర్ వేరే ఎస్ఎస్సీలో సెటిల్ అయిన వాళ్ళు నన్ను అడిగితే జాబ్ క్విట్ చేసి యూపీఎస్సీ ట్రై చేయాలని నన్ను అడిగితే నేను ఇదే చెప్తాను, యూ బెటర్ ట్రై అండ్ ఫెయిల్ రాదర్ దెన్ రిగ్రెట్ లేటర్. 10 years తర్వాత నేను అప్పుడు ట్రై చేయాల్సింది అనుకోవడం కంటే ఇప్పుడు ట్రై చేసి ఫెయిల్ చేయడం ఈజ్ బెటర్. దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. అండ్ అగైన్ నేను చెప్పినట్టు యూ విల్ లెర్న్ అ లాట్ త్రూ దీస్ ఫెయిలియర్స్. నేను ఇప్పుడు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఆ 12 marks వచ్చుంటే ఎలా ఉండేది అని. బట్ నౌ ఐఎమ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ మై జర్నీ, ఎందుకంటే ఈ 6 yearsలో త్రూ ద ఫెయిలియర్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ అండ్ ఐ హ్యావ్ బికమ్ ఎ డిఫరెంట్ పర్సన్. I'm proud of that rather than, and I'm more proud that I handled this failure than that I have cleared the exam finally. So I'm more grateful to my failures anamata. So every failure gives an opportunity to learn something. So I believe that is the biggest gift you get when you are trying for something which is
difficult to achieve. So, సివిల్స్ సాధించడం అంటే ఒకరోజు 2 రోజులు కాదు, అది లాంగ్ ప్రాసెస్ అంటున్నారు శుభం. అయితే ఫస్ట్ టైం కానీ మనం కానీ సాధిస్తే ప్రపంచం నిన్ను చూస్తుంది, కానీ ఫస్ట్ టైం మనం ఫెయిల్ అయితే మీరు ప్రపంచాన్ని చూడవచ్చు. అందరికన్నా రెండోది ఇంపార్టెంట్ అంటారు శుభం యొక్క స్టోరీ. ఆయన 6 సార్లు రాశారు, కానీ ఈరోజు ఆయన 7వ ఫెయిల్ అయినా ఆయన అందరిలో కన్నా, అంటే వాళ్ళ బ్యాట్స్మెన్స్లో ఆయన నెంబర్ 1. ఇక్కడ పాసు ఫెయిల్ అని కాకపోయినా ఒక డిఫరెంట్ పర్సన్ ఆయనలో ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయనకున్న యాటిట్యూడ్ డిఫరెంట్ మారింది, ఆయన చదువు, ఆయన క్వాలిటీ వచ్చింది. ఆయన కూడా ఐఐటి గౌహతిలో చదివారు. ఆయన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా అబ్రాడ్లో సెటిల్ అయ్యారు. కానీ శుభం 7వ సార్లు సివిల్స్ రాసినందుకు ఆయనలో నాలెడ్జ్ పెరిగింది, ఆయన యాటిట్యూడ్లో మార్పు వచ్చింది, ఆయనలో పాజిటివ్ థింగ్స్ వచ్చాయి. ఇది ఇంపార్టెంట్. పాస్ అయ్యామా సక్సెస్ అయ్యామా పక్కన పెడితే ఆయనలాగా పోరాటం చేయండి. అనుకున్న లక్ష్యం సాధించాలంటే ఖచ్చితంగా పోరాడితే ఎప్పటికైనా సాధిస్తామన్నది శుభం స్టోరీలో మనకు అర్థమవుతుంది. ఇది శుభం గౌడ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ శుభం. నువ్వు నిజంగా చెప్పాలంటే నువ్వు ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే మాత్రం నిన్ను అందరితో పాటు అయిపోతుంది. నువ్వు 7 సార్లు సక్సెస్ అయ్యావు కాబట్టి, ఫెయిల్ అయినా సక్సెస్ అయ్యావు కాబట్టి నువ్వు డిఫరెంట్ పర్సన్. నేను ఇందాక చెప్పినట్లుగా మీ బ్యాట్స్మెన్స్ అందరిలో కూడా నువ్వు హై క్వాలిఫైడ్ పర్సన్. thank you, sir. Thank you, sir. Thank you so much.